హలో ఫ్రెండ్స్, నేను మీ మహీంద్ర. మీరు స్క్రీన్ పైన చూస్తున్న ఇలాంటి బ్యూటిఫుల్ ఫోటో ఎడిటింగ్ని సింపుల్గా మీ ఫొటోస్తో పిక్సార్ట్లో ఎలా క్రియేట్ చేసుకుంటారో చెప్తాను. వీడియోని పూర్తిగా చూసి ఒక్క లైక్ చేయండి. ఇప్పుడు మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తీసుకొస్తాను. ఇప్పుడు లైక్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ అని ఇచ్చాను, అక్కడ క్లిక్ చేస్తే ఇక్కడికి వస్తారు. ఇందులో కిందకి వెళ్ళండి, ఇక్కడ ఉన్న ఈ 3 ఫైల్స్ని చేసుకోండి. ఓకే, ఇవి చేసిన తర్వాత మీ ఫోన్లో ఉన్న పిక్సార్ట్ని ఓపెన్ చేయండి. మీ దగ్గర కానీ పిక్సార్ట్ గోల్డ్ లేకపోతే నేను ఇస్తాను. ఎక్కడ దొరుకుతుంది ఏంటో వివరంగా ఈ వీడియోలో చెప్తాను, చివరి వరకు చూడండి. ఓకేనా? ఇక్కడ ప్లస్ పైన క్లిక్ చేసి ఎడిట్ ఏ ఫోటో పైన క్లిక్ చేసి ముందుగా బ్యాక్గ్రౌండ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో యాడ్ ఫోటో పైన క్లిక్ చేసి మీ ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లిండ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అని ఉంటుంది, అప్లై చేయండి. దీన్ని ఇలా రొటేషన్ ఇచ్చేసి 2 ఫింగర్స్ పెట్టి కరెక్ట్గా జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసుకొని ఈ ప్లేస్లోకి పెట్టండి, బాక్స్లోకి. టాప్లో ఉన్న ఎరేజరు, కింద ఎరేజరు బ్రష్ సైజును తగ్గించి ఈ ఎక్స్ట్రా ఉన్న ఫోటోని మొత్తం ఏం చేస్తారంటే నీట్గా ఇప్పుడు నేను ఎరేజ్ చేస్తున్నట్టు ఆ షేప్లోకి ఇలాగ ఎరేజ్ చేయండి. ఇలా నీట్గా ఎరేజ్ చేసేయండి. టాప్లో ఉన్న రైట్ మార్క్. ఇలా అన్ని ఫొటోస్ పెడదాం. మళ్ళీ ఇంకోటి సెలెక్ట్ చేసుకుందాం, యాడ్ ఫోటో. మళ్ళీ ఇంకొక ఫోటోని యాడ్ చేసుకున్నాను. ఇక్కడ బ్లిండ్ అనే ఆప్షన్ ఉంటుంది, స్క్రీన్ అప్లై చేయండి. ఇలా రొటేషన్ ఇవ్వండి, కరెక్ట్గా ఈ షేప్లోకి ఇలా పెట్టండి. ఈ షేప్లోకి ఇలా పెట్టేసి టాప్లో ఉన్న ఎరేజరు బ్రష్ సైజ్ని అడ్జస్ట్మెంట్ చేసుకొని నీట్గా ఎరేజ్ చేయండి. ఫ్రెండ్స్, మీ దగ్గర పిక్సార్ట్ కానీ గోల్డ్ లేకపోతే నేను ఇస్తానని చెప్పాను కదా మీకు స్టార్టింగ్లో. ఎక్కడ దొరుకుతుందో చెప్తాను వినండి. మీ దగ్గర ఒకవేళ మీరు కానీ ప్లేస్టోర్లోది వాడుతుంటే అది అన్నీ డబ్బులు అడుగుతుందండి. కాబట్టి అది మీకు వద్దు, ఎందుకంటే డబ్బులు ప్రతిసారి కట్టలేరు. కడితే మంచిది, సంవత్సరానికి 650. ఒకవేళ మీరు కట్టలేకపోయారు అనుకోండి, ఏం చేస్తారో చెప్తాను వినండి. నాకు ఒక టెలిగ్రామ్ ఉంది, అది మహీటెక్ ఇన్ఫో పేరు మీదే ఉంది, మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఓకే, ఉంటుంది. అందులో నేను మీకు పిన్ లిస్ట్లో పెట్టాను, వెళ్ళి చూడండి. మహీటెక్ ఇన్ఫో దాంట్లో పిన్ లిస్ట్లో ఉంటుంది. ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. లేదు ఇంకా సింపుల్గా చెప్పమంటారా, నాకు ఇన్స్టాగ్రామ్ ఉంది, నా ఐడి వచ్చేసి పగిడి మహీంద్ర. గుర్తుపెట్టుకోండి, నా ఐడి పగిడి మహీంద్ర. మీరు నా ఐడిలోకి వెళ్తే ప్రతి వీడియోకి ఒక పర్టికులర్ నెంబర్ ఉంటుంది, రీల్కి అంటే వీడియోకి ప్రతి వీడియోకి ఒక నెంబర్ ఉంటుంది. అందులో మీరు రీల్ నెంబర్ 590, రీల్ 590 అనే నెంబర్ ఉన్న వీడియోని చూడండి, మీకు కావాల్సింది పిక్సార్ట్ దొరుకుతుంది. ఇంతకంటే ఎక్కువ సమాచారం ఇవ్వకూడదు. నేను మీతో మాట్లాడుకుంటూనే ఫొటోస్ని యాడ్ చేసుకుంటూ ఈ షేపుల్లోకి నీట్గా ఎరేజ్ చేసుకుంటున్నాను. ఇలా ఎరేజ్ చేసుకుంటున్నాను చూడండి. ఇలా రైట్ మార్కు. ఇంకా కావాలితే ఇంకా షేప్ దగ్గరకి ఎక్కువ తక్కువలు పోతే రీస్టోర్ అని ఉంటుంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఇలా అంటే రీస్టోర్ అవుతుంది. ఎరేజర్ సెలెక్ట్ చేసుకుంటే ఇలా ఎరేజర్ అవుతుంది. ఇలా నీట్గా టైం తీసుకున్నా ఏం కాదు, మీరు ఒక వీడియోను 10 నిమిషాలు ఈజీగా చేసుకోవచ్చు. ప్లస్ యాడ్ ఫోటో, మళ్ళీ మీరు ఇంకొక ఫోటోని యాడ్ చేసుకోండి. ఇక్కడ బ్లిండ్ అని ఉంటుంది, బ్లిండ్ పైన క్లిక్ చేసి స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసి ఇది ఇందులోకి పెట్టండి నీట్గా. టాప్లో ఉన్న ఎరేజరు దీన్ని ఏం చేస్తారంటే ఇలా ఎరేజ్ చేసుకోండి. మళ్ళీ ఇలా నీట్గా ఇది ఎరేజ్ చేసుకోండి, ఇక్కడికి ఇలా చేసుకోండి. ఇలా చేసిన తర్వాత ఎక్కువ తక్కువలు ఉంటే రీస్టోర్ మీద క్లిక్ చేసి చెప్పాను కదా, బ్రష్ సైజుని తగ్గించుకొని నీట్గా మళ్ళీ ఈ షేపుల్లోకి ఎరేజ్ చేసుకోండి. టాప్లో ఉన్న రైట్ మార్కు ప్లస్ యాడ్ ఫోటో, బ్లాక్ షాడోని తీసుకోండి, నేను ఇచ్చింది తీసుకొని ఇక్కడికి పెట్టండి ఈ ప్లేస్లోకి. ప్లస్ యాడ్ ఫోటో, మీది ఫుల్ ఫోటోని యాడ్ చేసుకొని యాడ్ ఫోటో పైన క్లిక్ చేయండి. రిమూవ్ బీజీ, రిమూవ్ బ్యాక్గ్రౌండ్. మీ దగ్గర ఉన్న దానికైతే రిమూవ్ బీజీ పనిచేయదు, నేను ఇచ్చిన గోల్డ్కి అయితేనే పనిచేస్తుంది కాబట్టి నేను ఇచ్చిందే చేసుకోండి. మీరు కట్ చేయాలంటే ఇందులో కొద్దిగా కష్టంగా ఉంటుంది కట్అవుట్లో. అదే నేను ఇచ్చింది అయితే రిమూవ్ బీజీ నొక్కేసి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నొక్కితే బ్యాక్గ్రౌండ్ కట్ అవుతుంది. ఓకే, ఈ బ్లాక్ షాడోని అయితే అడ్జస్ట్మెంట్ చేశాను. ప్లస్ టెక్స్ట్, ఇక్కడ మీ నేమ్ రాసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రాదండి, వైట్ కలర్ తీసుకోండి. మీకు ఈ ఫాంట్ స్టైల్ రావాలంటే ఎలాగో చెప్తాను చూడండి. దీని సైజుని అడ్జస్ట్మెంట్ చేసి ఇందులోకి పెడుతున్నాను, పెట్టాక చెప్తాను ఈ స్టైల్ రావాలంటే మీరు ఏం చేయాలో. ఇలా చేయండి. ఇప్పుడు సియాలు మై ఫాంట్స్ అని ఉంటుంది కింద, టాప్లో యాడ్ ఫాంట్స్, మళ్ళీ యాడ్ ఫాంట్స్. ఇక్కడ మీకు నేను ఇచ్చింది కదా స్టీఫెన్ టైప్ అని, అది సెలెక్ట్ చేసుకుంటే ఫస్ట్కి వస్తుంది. ఇది క్లిక్ చేస్తే ఈ స్టైల్ మారుతుంది. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకొని ఇక్కడికి పెట్టండి. ఓకే, టాప్లో ఉన్న రైట్ మార్క్. ఇది కొంచెం క్వాలిటీగా మారాలనుకుంటే టూల్స్, ఏఐ ఎన్హాన్స్. ఈ ఏఐ ఎన్హాన్స్ కూడా మీ దగ్గర ఉన్న పిక్సార్ట్లో పనిచేయదు, నేను ఇచ్చిన పిక్సార్ట్కే పనిచేస్తుంది. కాబట్టి నేను ఇచ్చిన దానికే చేసుకుంటే ఇంటర్నెట్ స్పీడ్గా ఉంటే ఫోటోని 4K క్వాలిటీలోకి మారుస్తుంది. బ్లర్ని, నాయిస్ని తీసేస్తుంది, ఫోటో ఫేస్ని నీట్గా చేస్తుంది. చూడండి, జూమ్ చేశాను, బిఫోర్ ఎట్లుంది, ఆఫ్టర్ ఇలా ఉంది, ఎంత క్వాలిటీగా వచ్చిందో చూడండి. చాలా బాగా వస్తుంది క్వాలిటీ మాత్రం, డిఫరెన్స్ మీకే అర్థమవుతుంది. టాప్లో ఉన్న రైట్ మార్కు, సేవ్ సింబల్, ఇంకంతే మీ ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.